కూర్చోవాలి. దయచేసి మీరందరూ మీ సీట్లలో కూర్చోవాలి. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, నిలబడ్డ వాళ్ళు కూర్చోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదికపైకి విచ్చేస్తారు. మీరు కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోవాలి. మిత్రులారా, మీరందరూ కూర్చోవాలి. సీట్లలో నిలబడ్డ వాళ్ళు దయచేసి కూర్చోండి. మిత్రులారా, మీరు వెనక వాళ్లకు వేదిక కనిపించడం లేదు. మీరందరూ కూర్చోవాలి. ముందు వరుసల్లో నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోవాలి. మీ సీట్లలో కూర్చొని ప్లాకార్డ్స్ పైకి ఎత్తి పట్టుకోవచ్చు. దయచేసి కూర్చోండి. అందరూ కూడా కూర్చోండి. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, కూర్చోండి. అదిగో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిరు నవ్వులు చిందిస్తూ నవరత్నాల పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిగో వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. జనం గుండెల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్న జనం మనిషి, జగం మనిషి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిగో వేదికపైకి విచ్చేస్తూ ఉన్నారు. నవరత్నాల పథకాలతో ఆంధ్రప్రదేశ్లోని మహిళల్ని, రైతుల్ని, వృద్ధుల్ని, బాలల్ని అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరి గుండెలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బనగానపల్లి నేలను పావనం చేశారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన పవిత్రమైన నేలలో, కాల జ్ఞానాన్ని ప్రచారం చేసిన పునీతమైన నేలలో కాలిడారు. అడుగిడిన గౌరవ ముఖ్యమంత్రి గారిని బనగానపల్లె పట్టణం ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది. అనేక ప్రయోజనాత్మక పథకాలను ఆవిష్కరించి భారతదేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు గడించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలోని బనగానపల్లి నేల చేతులు చాచి ఆహ్వానిస్తోంది. ఆత్మీయంగా, సాదరంగా తమ నేలపైకి ఆహ్వానిస్తోంది. ప్రతి పల్లెను, ప్రతి రైతును, ప్రతి బాలికను, ప్రతి వృద్ధుణ్ణి ఆత్మీయంగా స్పృశించి తన పథకాలతో, పుష్కలమైనటువంటి పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఆంధ్రదేశమంతా జేజేలు పలుకుతోంది. ఆయన నడిచి వస్తుంటే అడుగడుగున అభివృద్ధి మందారాలు పూస్తూ ఉంటాయి. ఆయన కదిలి వస్తున్న ప్రతి అడుగులో, అణువణువులో నవరత్నాలు విరబూస్తూ ఉంటాయి. ఆంధ్రదేశంలోని ప్రతి గడప, ప్రతి ఇల్లు తన మనిషిగా భావించి తమ ఇంటి సుపుత్రునిగా, తమ మామయ్యగా, తమ అన్నయ్యగా భావించినటువంటి ఆత్మీయమైన ప్రేమలు పంచిన మనీషి శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బనగానపల్లె పట్టణాన్ని పావనం చేశారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఈరోజు బనగానపల్లె పట్టణంలో ప్రారంభించి మహిళల ఆశా జ్యోతిగా,
అందరి గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయ దరహాసంతో ముకుళిత హస్తాలతో ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ అదిగో విచ్చేస్తూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ వేదికపైకి మహిళల జీవనోపాధి ప్రమాణాలను పెంచడం కోసం రూపొందించిన అద్వితీయమైన పథకం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలుగా అందించడం జరుగుతోంది. అదిగో విచ్చేశారు. మీరందరూ ఇంతసేపు ఆసక్తితో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ స్వాగతం, సాదర సుస్వాగతం. బనగానపల్లి నేల తల్లి పులకరిస్తోంది. ఈ ప్రాంతంలోని రైతన్నల భూములన్నీ పరిమళిస్తున్నాయి. తమ ప్రియతమ పుత్రుడు ఈ నేలపై అడుగుడడంతో ఈ ప్రాంతంలోని ప్రజల్లో పండుగ వాతావరణం అలుముకున్నది. కేవలం రాయలసీమకే కాదు, యావత్ ప్రపంచానికి బేనిషా వంటి మామిడి పళ్ళ రసాల అద్భుతమైన ఘుమఘుమలు అందించిన బనగానపల్లె ఈరోజు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తూ వేదికగా మారింది. అదిగో చిరునవ్వులు చిందిస్తూ విచ్చేశారు. జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జనుడు. చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు. స్వాగతం స్వాగతం సేన సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జనం గుండెల్లో నిలిచిపోయిన జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పిస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం లాంఛనప్రాయంగా ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బనగానపల్లె నియోజకవర్గం జాజ్వల్యమానంగా వెలుగొందాలని, అభివృద్ధి పథంలో దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయ వందనం చేస్తూ బనగానపల్లె ప్రజల్ని
పలకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అడుగడుగున అభివృద్ధి తన ప్రధాన ఆశయంగా కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సంక్షేమమే ఊపిరిగా, గ్రామాభ్యుదయమే, రైతుల అభ్యుదయమే తన ఊపిరిగా ముందుకు సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన గావించారు. గౌరవనీయులు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు సందేశం అందిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 3వ విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరపున సాదర స్వాగతాన్ని పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ శాఖ రాష్ట్ర అధికారులు, ఈబీసీ నేస్తం లబ్ధిదారులకి, మీడియా విలేకరులకి ఆహ్వానం పలుకుతున్నాను. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈబీసీ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన అగ్రవర్ణాలైన వారికి 45 ఏళ్ళు నిండి 60 సంవత్సరాల లోపు అర్హత కలిగిన ప్రతి మహిళ ఖాతాలో 15,000 చొప్పున 3,000 పాటు 45,000 ఆర్థిక తోడ్పాటు అందివని ఉంది. ఇప్పటి వరకు ఇందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు 2019 ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి మన జిల్లాలో ఇప్పటి వరకు మొదటి 2 విడతలలో 29,330 మంది లబ్ధిదారులకు 43,98,00,000 అందజేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు నంద్యాల జిల్లాలో బనగానపల్లి పట్టణంలో 3వ విడత ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన 17,652 మంది లబ్ధిదారులకి 26 కోట్లు వారి స్వహస్తాల మీద సువర్ణ హస్తాలతో మనకు అందించడానికి కోసం మన జిల్లాకు రావడం ఎంతో సంతోషదాయకం. ఈ విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు పేదల సంక్షేమానికి ఒకరను లేకుండా సమాజంలో ఉన్న పేద వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా కులము, మతము, ప్రాంతము సంబంధం లేకుండా తోడ్పాటు అందిస్తున్నారు. దానికి మన మహిళలు ఆ తోడ్పాటును అందుకొని వారి యొక్క జీవనోపాధాలని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి మన జిల్లాకు విచ్చేసినందుకు ప్రత్యేకంగా శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంపై వీడియో ఒకటి ప్రదర్శన జరుగుతుంది. ఈ వీడియోని వీక్షించాలి. ఆయన చూపు నిశితం, అది పేదరికంపై పాశుపతం, అగ్రవర్ణ పేదలకు వసంతం, ఆర్థిక స్వావలంబనకు ఊతం. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే అని నమ్మి మేనిఫెస్టోలో చెప్పకపోయినా అగ్రవర్ణాల్లోని నిరుపేద అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చారు జగనన్న. పేదరికానికి కులం ఉండదు. ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉండేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అని చెప్పి ఇంకో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు ఏటా 15,000 రూపాయలు అందిస్తున్నారు. జగన్ బాబు వచ్చాకండి మాకు డబ్బులకి ఏమి ఇబ్బంది లేదండి. మా పిల్లలు కూడా అలా చూడరండి. మా జగన్ బాబు నా కొడుకులాగా సంతోషంగా ఉందండి. వరుసగా 3వ ఏడాది 4.19 లక్షల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 629.37 కోట్ల రూపాయలు నేడు నేరుగా జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గుండె నిండా నిండుకుంది
ఈబీసీ నేస్తం ద్వారా ఇప్పటి వరకు అందించిన సాయం 1877 కోట్ల రూపాయలు. ఒక్కో ఈబీసీ అక్క చెల్లెమ్మకు అందిన 45,000 రూపాయలతో వారి కాళ్లపై వారు నిలబడ్డారు. ఈబీసీ నేస్తం అనేది మాకు ఎంతగానో ఉపయోగపడిందండి. దీనివల్ల నేనే కాదు, నా తోటి మహిళలు కూడా ఎంతో మందికి నేను ఉపాధి కలిగించగలుగుతున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. జగనన్న అమ్మఒడి, పెన్షన్ కానుక, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇలా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన. మేము వైసేస్తామండి. ఈబీసీ నేస్తం కింద మరి ప్రతి సంవత్సరం 15,000 వేస్తున్నారు. ఆ డబ్బుతో మేము ఒత్తుల వ్యాపారం చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నామండి. ఈ 58 నెలల్లో వివిధ పథకాల రూపంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మలకు జగనన్న అందించిన మొత్తం లబ్ధి 2,79,786 కోట్లు. డిప్యూటీ సీఎం, హోం వంటి కీలక మంత్రి పదవులు సహా రాజకీయ పదవులు, ఇలా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారతను నినాదంగా కాకుండా తన ప్రభుత్వ విధానంగా మార్చి ఆచరణలో చూపించారు సీఎం వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలకు తోడబుట్టని అన్నదమ్ముడు, వారి కలలు సాకారం చేసిన స్వాప్నికుడు, వారి జీవితాల్లో వెలుగును నింపిన జగన్మోహనుడు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ కాటసాని రామరెడ్డి గారు తమ సందేశాన్ని అందిస్తారు. గత 4 సంవత్సరాల 10 నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మా బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఒక పండుగ దినం. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వాకతో ఈ యొక్క బనగానిపల్లి గడ్డ పులకించిపోతా ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం, అదేవిధంగా మన బనగానిపల్లె 100 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చి మన మంత్రులకు, మన ఎమ్మెల్యేలకు, ఇక్కడికి ఇచ్చేసిన 5 మండలాల నుంచి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా, ఆనాడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానిపల్లిలో కాలజ్ఞానం రాసినప్పుడు ఏ విధంగా అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయో, ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నిజమవుతా ఉన్నాయా లేదా? ఈరోజు రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డాయి. మరి ఈ సంవత్సరమే కొంత వర్షం తక్కువైనప్పటికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా శ్రీశైలం నుంచి కోరుకల్ రిజర్వాయర్ నింపి ఈ యొక్క ఆరుతడి అన్నిటికీ కూడా ఈరోజు నీళ్లు ఇచ్చిన ఘనత మనము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీ యొక్క సంపూర్ణమైన సహకారంతో బనగానపల్లిలో ఒక 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా డిఎంఎఫ్ నిధులతో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో 4 లైన్ల రహదారి ఒక బనగానపల్లిలో, అదేవిధంగా కోయిలకుంటలో, అదేవిధంగా కొలిమిగులలో
మరి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క 4 లైన్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కోడి కూసిన ప్రతి పల్లెకు కూడా తార్ రోడ్డు వేసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి గ్రామానికి జలజీవన్ కింద ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మన యొక్క బనగానపల్లి టౌన్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క బనగానపల్లి టౌన్లో 3,200 మందికి పట్టాలు ఇస్తా ఉంటే పట్టాలు అడ్డుకొని ఈరోజు కోర్టుకు వేసి ఈ యొక్క పట్టాలు రాకుండా చేయడం జరిగిందన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ 3,200 మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో నాపరాతి గనులు ఉన్నాయి. చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు కూలీ చేసుకుంటేనే వాళ్ళ బ్రతుకులు పండే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాపరాతి గనులకు సంబంధించి మరి రాయల్టీ కూడా తగ్గియాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నానన్న. అదేవిధంగా ఈరోజు మన యొక్క బనగానపల్లికి సంబంధించి ఈరోజు పసుపలకు సంబంధించి చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మనకు అవుకు రిజర్వాయర్ నుంచి 100 కోట్ల రూపాయలతో సిబిడిడబ్ల్యూ స్కీమ్ శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈరోజు మన బనగానపల్లికి వచ్చి మన ప్రజలను ఆనందింపజేసినందుకు 100 పడకల హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా మన యొక్క బనగానపల్లి హాస్పిటల్ను ఇప్పటికే చాలా వరకు పెద్ద హాస్పిటల్, దీంట్లో ఒక ఎంఆర్ఐ కానీ అదేవిధంగా సిటీ స్కాన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ కాబట్టి దీంట్లో ఈ యొక్క హాస్పిటల్ కొత్త హాస్పిటల్ అవసరం లేదు. దీన్ని 200 బెడెడ్ హాస్పిటల్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మన ప్రాంతానికి వచ్చి ఈ యొక్క హాస్పిటల్ చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు వస్తారా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం అన్నా మా బనగానపల్లికి వచ్చి ఈ హాస్పిటల్ ప్రారంభించి ఈరోజు చాలా మంది ప్రాణాలు కాపాడి ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయితే కూడా కర్నూలుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 30 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల వైద్యులకు సంబంధించి వైద్యం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు 100 పడకల హాస్పిటల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు లబ్ధిదారులు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లబ్ధిదారులు మాట్లాడతారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి నా నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు పద్మావతమ్మ, నా భర్త పేరు శ్రీనివాసులన్న. నాకు 2 పిల్లలు ఉన్నారన్న. మాది బనగానపల్లె ఆరవైశ్య కులం అన్న. మాది ఓసీలో ఉండడం చాలా గొప్పతనం అన్న. ఓసీలో ఉన్నాడంటే ఆరవయసులను గుర్తించి తేవడం కూడా చాలా అగ్రకులాలంటే చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఇవ్వడం అంటే అగ్రకులాలను గుర్తించి ఇవ్వడం అంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న. ఇదే కాకుండా మీరు మాకు ఈబీసీ నేస్తం మా భర్త 5 సంవత్సరాలు అవుతుందన్న చనిపోయి.
అంతకుముందుకు గుమాస్తాగా ఉన్నాడన్న. ఏదో ఇంటికి పనిలాగా అన్నట్టు ఏదో టైంపాస్ కోసం టైలరింగ్ చేసుకుంటూ ఉంటేనా దానివల్ల నాకు చాలా ఇప్పుడు అదే యూజ్ అయిపోయిందన్న. నాకు అదే టైలరింగే వృత్తిగా అయిపోయిందన్న నాకు. కానీ ఇప్పుడు మీరు ఓసీని కూడా గుర్తించి మాకు ఈబీసీ నేస్తం కింద ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉందన్న. అప్పుడు చాలా బీదరికంగా ఉండేవాళ్ళను. ఇప్పుడు కొంచెం చాలా ఈబీసీ నేస్తం ఇవ్వడం వల్ల 15,000 రూపాయలు వచ్చిందన్న. 45 ఏళ్ళు ఉన్నాయి నీకు, 45 ఏళ్ళు వచ్చినాయమ్మా నీకు అని వాలంటీర్లు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న. మాకు వచ్చి చెప్పడమే కాకుండా మీరు ఇంటింటికి పంపించేసి కూడా మాకు ఇంటికి వచ్చి అతను నాకు క్యాస్ట్ ఇన్కమ్ పెట్టాలంటే కూడా చాలా కష్టపడినానన్న ఇంత ముందుకు. కానీ ఇప్పుడు అది కూడా మాకు లేకుండా సచివాలయం తరఫున చాలా యూజ్ చేశారన్న. మాకు సచివాలయం వాళ్ళే వచ్చేసి ఇచ్చి ఈబీసీ నేస్తం కింద నువ్వు అర్హురాలు అయినావమ్మా, నీకు 15,000 వస్తాయమ్మా అని మా అకౌంట్లో వేయడం చాలా సంతోషంగా ఉందన్న. అదే కాకుండా మాకు 2 తడవలు వచ్చిందన్న ఈబీసీ నేస్తము. ఆ డబ్బులు వచ్చేసి 30,000 వచ్చాయన్న. ఆ 30,000కి వచ్చేసి నేను నాకు ఆరోగ్యపరంగా పెట్టుకున్నానన్న. ఆరోగ్యానికి ఆపరేషన్కు అవసరం వస్తే ఆపరేషన్కు పెట్టుకున్నానన్న. 30,000 ఎవరిని అడిగినా సహాయం చేయలేదన్న. నాకు 30,000 కూడా ఆ టైంలో మీరు 30,000 ఇచ్చేసి మాకు 2 తడవలు 30,000 ఇచ్చేసి నాకు ఆరోగ్యపరంగా చాలా యూజ్ అయిందన్న. మళ్ళీ అదే కాకుండా చాలా ఇంట్లో ఉండి పేదవాళ్ళు కూడా ఆరవేశులలో అగ్రకులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్న మాకు. ఎందుకంటే వీళ్ళు కూడా బీద వాళ్ళే అని గుర్తించాలి కదన్నా మాకు కూడా. కానీ నవరత్నాలలో మీరు చెప్పలేదన్న. ఎక్కడ కూడా మాకు మీ ఆరవేశులకు ఓసీ వాళ్ళకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్న. కానీ మీరు చెప్పకుండా చేశారంటే చాలా సంతోషంగా ఉందన్న. కానీ మాకు ఇదే కాకుండా జగనన్న తోడు కూడా వచ్చిందన్న. పింఛన్ కూడా నా భర్త చనిపోతున్న ఎలక్షన్లో నెల ఉందనంగా చనిపోయాడన్న. కానీ నాకు పింఛన్ కూడా ఇంటి దగ్గరికే. ఇంత ముందుకు ఏ హయాంలో పింఛన్ కోసం పోతే 4 రోజులు పడుతున్నదన్న. నా తల్లి కోసమే పోయి పింఛన్ వద్దురామ్మా ఇంటికి వస్తాము ఇంటికి పోదాం రామ్మా అని కూడా పిలుచుకోపోయిన కాలాలు ఉన్నాయన్న. కానీ ఇప్పుడు 1వ తేదీ అయ్యిందా అనే మాకే ఆలోచన వస్తుందన్న. ఎందుకంటే మేము 1వ తేదీ వచ్చిందమ్మా అని మా పనులలో మేము మునిగిపోయి ఉంటాం. 1వ తేదీ వచ్చిందన్నా అని వాకిలి తట్టి పిలిచడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల దగ్గరికే పరిపాలన అన్నారు, మీరు ప్రజల దగ్గరికే పరిపాలన చేశారన్న. ఇప్పుడు ఈ పింఛనే కాదు 3,000 పింఛన్ కూడా తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉందన్న. జగనన్న చేదోడు కూడా 3 విడతలు వచ్చిందన్న. 10,000 లాగా అది కూడా ఒక తడవ వేసినారు 10,000. రెండోసారి ఈబీసీ నేస్తం వస్తుందమ్మా నీకు వద్దని అంటే కూడా లేదు. విజయవాడ నుంచి ఫోన్ చేయించి అన్నగారు ఫోన్ చేయించి నీకు అర్హురాలు అమ్మా పెట్టుకో అప్లికేషన్ అని కూడా చెప్పారన్న. ఆ విజయవాడ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారన్న. మాకు అంత చాలా సంతోషంగా ఉందన్న. ఇంతే కాకుండా మీరు మా మరిది గారికి ఆ అమౌంట్ 30,000 60,000తో నేను చిన్నగా మిషన్ కొన్నానన్న. మిషన్ తీసుకొని 2 మిషన్లు పెట్టుకొని అప్పుడు ఒక మిషన్తోనే ఉన్నది. ఇప్పుడు జిగ్జా మిషన్ ఓవర్లాక్ మిషన్ పెట్టుకొని చీరలు అమ్ముకుంటున్నానన్న. దానివల్ల నాకు ఇంకా 2 ఉపాధి కూడా కల్పించానన్న. నేను ఇంకా 2 పిల్లలకు ఉపాధి కూడా కల్పించానన్న. మీ వల్ల చాలా బాగుంది. ఇప్పుడు 10,000 నుంచి 15,000 దాకా సంపాదించుకుంటున్నాను. నా భర్త లేడు కాబట్టి నా కొడుకు గుమాసగా ఉన్నాడన్న. కానీ ఇదంతా కాకుండా మీరు మా మరిదికి రైతు భరోసా కూడా ఇచ్చారన్న. నా మనవరాలకి పింఛన్ కూడా అమ్మఒడి కూడా ఇచ్చారన్న నా మనవరాలకి. ఇవన్నీ చేయడం వల్ల చాలా చాలా సంతోషం. కడుపులో పడిన బిడ్డ కానుంచి ముసలితనం వచ్చే వరకు నేనున్నాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న. ఆడవేసులకు ఇంకా ఇంకా మీరు చెయ్యాలని కోరుకుంటున్నానన్న. మాకు ఎందుకంటే బీదవాళ్ళని గుర్తించడం ఫస్ట్ టైం మీరు. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వానికి కూడా మళ్ళీ కూడా మీరు వచ్చి మీరే చెయ్యాలని కోరుకుంటున్నానన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. దయచేసి వెనక ఎత్తి పట్టుకున్న జెండాలు కొంచెం కిందికి దించవలసిందిగా కోరుతున్నాము. వెనక ఉన్న వాళ్లకు వేదిక కనిపించదు. ఇప్పుడు మీరింతసేపు ఎదురు చూస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ సందేశాన్ని అందిస్తారు. నవరత్నాల ధృవతార ఆంధ్రప్రదేశ్ ని సుసంపన్నం చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయ సందేశం.
థ్యాంక్ యూ. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లి నుంచి చేస్తా ఉన్నాను. చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతా ఉంది దేవుడి దయతో. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ 3 ఏళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి, పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ, ఈ 2 పథకాలు మన మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు. అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని, వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా ఉండాలని, పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు
ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు 65,618 మంది అయితే 107,824 మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మను ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది, తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో, వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో వాళ్లకు నెలన కనీసం ఒక 6,000 నుంచి 10,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి కూడా అండగా నిలబడడం, వారికి కూడా ఆర్థిక సాధికారతకు మరింత సహకారం అందిస్తున్న విధంగానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలబడుతూ ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అమలు చేస్తా ఉన్నాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ దాదాపుగా 33,14,000 అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. ఈ 58 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మరో 4,64,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అడుగులు పడ్డాయి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మరో 4,95,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇలా మొత్తంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలు 42,74,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఓ అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకిచ్చే పెన్షన్ కానివ్వండి, ఓ అమ్మఒడి కానివ్వండి, ఓ వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఓ వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఓ సున్నా వడ్డీ అనే పథకం కానివ్వండి, ఓ చేయూత అనే పథకం కానివ్వండి, ఓ కాపు నేస్తం అనే పథకం కానివ్వండి, ఓ ఈబీసీ నేస్తం అనే పథకం కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ, అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అందులో అక్క చెల్లెమ్మల పేరిట ఇల్లు కట్టించే కార్యక్రమం కానివ్వండి, ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే పెద్ద చదువుల కోసం ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు కూడా తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వారికిచ్చే విద్యా దీవెన కానివ్వండి, వారికిచ్చే వసతి దీవెన కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి,
వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, నా అక్క చెల్లెమ్మలు బాగుంటే వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది, వాళ్ళ కుటుంబాల భవిష్యత్ బాగుంటుంది అని ఎక్కడా కూడా కులం చూడడం లేదు, ఎక్కడా కూడా వర్గం చూడడం లేదు, ఎక్కడా కూడా మతం చూడడం లేదు, ఎక్కడా కూడా ప్రాంతం చూడడం లేదు, ఎక్కడా కూడా చివరికి వీళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వారి ఇంటికే వచ్చి వాలంటీర్ చిక్కటి చిరునవ్వులతో ఇంటికే వచ్చి ఇస్తూ వారికి అండగా నిలబడతా ఉన్న పరిస్థితి కూడా వారి గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలు అందిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలో మాత్రమే జరిగాయి అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నాను. నా ప్రతి అక్క చెల్లెమ్మకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలలో సింహభాగం నా అక్క చెల్లెమ్మల పేరు మీదే, వాళ్ళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ కూడా తెలిసి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తా ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే అని చెప్తా ఉన్నాను. దీనికి ఉదాహరణ ప్రతి అక్క చెల్లెమ్మలో నేను కోరుతా ఉన్నాను. మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి, వెళ్ళి బ్యాంకు మేనేజర్లతో మీరు అడగండి, మా బ్యాంక్ అకౌంట్కు సంబంధించి 10 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఇవ్వండి అని. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా, మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి. ఈ 10 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలను, ప్రతి అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్కు కనీసం ₹1 అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో, అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు గన చూస్తే ఎన్ని లక్షల రూపాయలు మీ బిడ్డ ప్రభుత్వంలో నేరుగా మీ చేతికే వచ్చింది అనేది కూడా కనిపిస్తాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది. గతంలో ఏ పథకం ఉందో ఎవరికి తెలీదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, అసలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ, అందులో మన ఊరి పిల్లలే అక్కడే పనిచేస్తూ కనిపిస్తా ఉన్నారు చిక్కటి చిరునవ్వుతో. ప్రతి 50 ఇళ్లకు 60 ఇళ్లకు ఒక వాలంటీర్, ఆ చెల్లెమ్మ, ఆ తమ్ముడు, ఇరుగు పొరుగు మన ఇంటి వారే, వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో, అది 1వ తారీఖున ఉదయాన ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంటికొచ్చి ఇంట్లో మీ మనవడిగా, ఇంట్లో మీ మనవరాలిలా మీ కుటుంబ అవసరాలకన్నిటికీ కూడా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకము కూడా ప్రతి ఒక్క చెల్లెమ్మ కుటుంబానికి అందుతా ఉందనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉంది అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా.
ఇలా ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి. ఈ 2,70,000 కోట్ల రూపాయలలో అక్షరాల 1,89,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎప్పుడు జరగని విధంగా తేడాను గమనించమని అడుగుతా ఉన్నాను. మహిళా సాధికారత పరంగా ఎన్నికల ప్రణాళికలో మీ బిడ్డ 5 సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి, ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా 99% హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి, ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు, ఎన్నికలు అయ్యాయి, 58 నెలలు అయ్యాయి, ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా, చిత్తశుద్ధితో, నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అనంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే, ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం, ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబిల్ అని, ఒక భగవద్గీత అని, ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడును చూడండి, దత్తపుత్రుడిని చూడండి. వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని అంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను
భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి, 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి, ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు కాదు, మీ బిడ్డ మీదికి రాదు, మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే 2014లో కూడా ఇదే మాదిరిగా 2014లో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు, ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఇందులో ఈయన రాసిన మాటలు, రాసిన వాగ్దానాలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు. విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను. ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు. ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ, మీకు తెలిసిన వ్యక్తులకు కానీ, మీకు తెలిసిన అక్క చెల్లెమ్మలకు కానీ ఒక్కరికైనా వాడు ఆడపిల్లలు పుట్టినప్పుడు 25,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతాను నేను. ఇలా ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 1,25,000 రూపాయలు. ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు.
ఇంతటితో ఆగిపోలేదు. ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి ఈ మాదిరిగా తీసుకొచ్చాడు. అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. ఆయన 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక. ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2014 ఇచ్చిన మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 17 2 అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి హామీలు ఇచ్చాడు. ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే. నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన 9 హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా. ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా. 2014లో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2వ సంతకం చేస్తుంది అన్నాడు. పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద 100 రూపాయలు సబ్సిడీ. అంటే సంవత్సరానికి 1,200 రూపాయలు సబ్సిడీ, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు. హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 9 పథకాలకు సంబంధించిన అంశాలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019లో ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు. ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. 2 చేతులు ఇలా పైకెత్తాల, ఇలా 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 ఇలా. మరి నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒక్కటే, ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు, ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు, ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ, మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ, మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ, మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని వాళ్ళు చెబుతూ, మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే 2019లో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి
మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒకవైపున ఉంటే, మరోవైపున పచ్చి మోసగాళ్ళు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు, మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు. మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం, ఇంకా ఎక్కువ చెప్తారు. బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగురంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ, కాసేపటి కిందట రామిరెడ్డిన్న బనగానపల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిడబ్ల్యూఏ స్కీమ్ ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే నీటి ప్రాజెక్టు గురించి, నీళ్లు సప్లై చేసే దాని గురించి అడిగాడు. ఇది నేను చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా చేసి తీర్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. 100 పడకల సిహెచ్సి హాస్పిటల్ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది. దీనివల్ల పారామెడికల్ స్టాఫ్తో కూడా కలుపుకుంటే దాదాపుగా 100 మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియచేస్తూ, దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అదేమిటి అనంటే, ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది. ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం. ఈరోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒక రోజు అటు ఇటుగా, ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది. దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి, ఓ టీవీ5 తిరగ చూడొద్దండి. ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తా ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. న్యాయంగా, ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన, కుళ్ళిపోయిన ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక టీవీ5తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడు దయతో నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని
మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన రామిరెడ్డి అన్న మీ అందరికీ పరిచయస్తుడే. నేరుడి కన్నా కూడా ఇంకా గొప్ప మెజారిటీతో ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. అటువైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ధనవంతుడు, చాలా డబ్బులున్నాయి. ఓటుకు 2000 ఇస్తాడు, 3000 ఇస్తాడు. బహుశా రామిరెడ్డి అన్న అంత ధనవంతుడు కాడు, బహుశా ఆ మాదిరిగా తాను ఇయలేకపోవచ్చు. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రామిరెడ్డి నన్ను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. ఆ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి జమ అయి ఉన్నాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయి అన్నది మాత్రం మనసులో పెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా వద్దనొద్దండి, ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనంటే రామిరెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, అవ్వ తాతలకి ఇంటికే పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాలన్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం ఒక పండుగగా జరగాలన్నా, ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం, ఇవన్నీ జరగాలన్నా ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని చెప్పి ఒక మనవరాలిగా ఒక మనవడిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా, ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి. పొరపాటు జరిగిందనంటే ఇక బటన్లు నొక్కడం, మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు వస్తాయి. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ లంచాలు, వివక్ష అనేది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. పేదల బ్రతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి, అంధకారమయమైపోతాయి. పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ఎంత అన్యాయస్తులో వీళ్ళనంటే, ఇదే బనగానపల్లిలో మనం 3200 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకు పోయి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోయి వీళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో, ఎక్కడ రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఏకంగా ఇంటి స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టుకు పోయి కేసులు వేసి అడ్డుకుంటా ఉన్న పరిస్థితి కూడా ఇదే బనగానపల్లిలోనే మనకు కనిపిస్తా ఉంది. ఇక ఆలోచన చేయండి,
పేదలకు ఇల్లులు ఇస్తా ఉంటే, అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటేనే ఇంత యుద్ధం చేయాల్సి వస్తా ఉంది అని అంటే, అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడులలో నాడు నేడు చేయాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడులలో పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలి అని అంటే, ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తా ఉన్నామన్నది అందరూ కూడా గుర్తెరగమని కోరుకుంటూ, ఈ కోర్టు కేసు కూడా దేవుడి దయతో రేపో మాపో జడ్జిమెంట్లు కూడా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. హియరింగ్ అంతా అయిపోయింది కాబట్టి రేపో మాపో ఎప్పుడో ఓ వారం రోజుల్లోపే దేవుడి దయతో మంచి శుభవార్త కూడా ఈ 3200 కుటుంబాలకు కూడా వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరిగిచ్చేదానికి ఎప్పుడు మీ బిడ్డ మీకు అండగా తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. బనగానపల్లె పట్టణానికి అపారమైనటువంటి వరాలు ప్రకటించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న వజ్ర సంకల్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని లాంఛనప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. గట్టిగా చప్పట్లు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. మహిళలకు సాధికారతను కల్పిస్తూ మహిళల పాలిటి వరప్రసాదమైన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు ఈరోజు అందజేశారు. మహిళల జీవనోపాధి ప్రమాణాలని పెంపొందించే అద్వితీయమైన పథకం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మెగా చెక్ ని మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని సన్మానిస్తూ జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ గారు నంది విగ్రహాన్ని జ్ఞాపిక అందజేశారు. రైతు బిడ్డ అయినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాగలిని అందించారు. వ్యవసాయాన్ని సుసంపన్నం చేసి రైతుల గుండెల్లో ఉత్సాహాన్ని నింపి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు
నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు
నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుడివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈరోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం పోలీస్ స్కూల్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంత బోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు